సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ థింకర్స్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు వీడియోలో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ బిహేవియర్ తో కంపేర్ చేసి ఎంత సిమిలర్ గా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. హ్యూమన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఉన్న ఫస్ట్ సిమిలారిటీ వచ్చేసి లెర్నింగ్ అండ్ అడాప్షన్. సో మనము మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి కొత్త సిచ్యువేషన్స్ కి మనని మనం అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. ఉదాహరణకి ఒక ఒక పిల్లోడు బైక్ నడపడం నేర్చుకుంటున్నాడు. సో బైక్ నడపడం నేర్చుకోవడం, ఆ ప్రాసెస్ లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ని యూజ్ చేసి బైక్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటాడు అనమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డేటా నుంచి తనకు తాను నేర్చుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా వీడియో చూస్తున్నారు. ఈ వీడియో దేనికి సంబంధించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ గురించే మీకు సజెషన్స్ వస్తాయి అనమాట. సో ఇలా తనకు తాను నేర్చుకొని అడాప్ట్ అవుతుంది అనమాట. గైస్, సెకండ్ మోస్ట్ సిమిలారిటీ వచ్చేసి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. సో హ్యూమన్ బీయింగ్స్ డెసిషన్ ఎలా తీసుకుంటారు అని అంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి అండ్ కొంచెం లాజికల్ థింకింగ్ ని యూజ్ చేసి డెసిషన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్తున్నారు. సో బయట స్కైని చూస్తే క్లౌడీగా ఉంది. సో దట్ మీరు అంబ్రెల్లా క్యారీ చేస్తారు. ఎందుకు అని అంటే పాస్ట్ లో వర్షం పడడానికి ముందు స్కై మొత్తం క్లౌడీగా అయిపోతుంది. సో దట్ మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో దట్ పై ఆకాశంలో క్లౌడీగా ఉంటే వర్షం పడుతుంది అని చెప్పి. సిమిలర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రియల్ టైమ్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ని యూజ్ చేసి, లైక్ ఎగ్జాంపుల్ కెమెరాస్, రేడార్స్, సో ఇవన్నిటిని యూజ్ చేసి అండ్ విత్ సమ్ ప్రోగ్రామ్డ్ రూల్స్ ని యూజ్ చేసి సెల్ఫ్ గా రియల్ టైమ్ లో డెసిషన్స్ తీసుకునే అంత కెపాసిటీ దానికి ఉందన్నమాట. థర్డ్ సిమిలారిటీ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో హ్యూమన్ బీయింగ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ని టెస్ట్ చేసి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్ బ్రిడ్జ్ డిజైన్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకోండి. సో ఆ బ్రిడ్జ్ పైన ఎంత లోడ్ పడుతుంది అండ్ ఎంత స్ట్రెస్ పడుతుంది, ఇవన్నీ థింగ్స్ ని కన్సిడర్ చేసి ఒక బ్రిడ్జ్ డిజైన్ అనేది చేస్తారనమాట. సిమిలర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డీప్ మైండ్ అండ్ ఆల్ఫా గో వంటి అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ని యూజ్ చేసి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సింపుల్ వేగా బ్రేక్ డౌన్ చేసి సాల్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ వచ్చేసి కమ్యూనికేషన్. సో హ్యూమన్ బీయింగ్స్ లాంగ్వేజెస్ ని, మల్టిపుల్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకొని ఐడియాస్ ని కమ్యూనికేట్ చేస్తారు. సో సేమ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యాచురల్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్, సో ఎన్ఎల్పిని యూజ్ చేసి, అంటే ఈ ఎన్ఎల్పిలో ఏముంటుంది అని అంటే న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ హ్యూమన్ లాంగ్వేజెస్ ని అర్థం చేసుకొని లెర్న్ చేసి సో కమ్యూనికేట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ చాట్ బాట్స్. సో ఏఐ చాట్ బాట్స్ అనేటివి మన ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసుకొని, మనం ఏదైతే లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాన్ని అండర్స్టాండ్ చేసుకొని సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనిషి తయారు చేసుకున్న టూల్. మనిషి డే టు డే యాక్టివిటీస్ లో అసిస్ట్ చేయడానికి, డే టు డే యాక్టివిటీస్ ని సింపుల్ గా పర్ఫార్మ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేసుకున్నాడు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన సొంత లెర్నింగ్ కెపాసిటీ ద్వారా హ్యూమన్ ని కూడా దాటి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి చాలా పెద్ద థ్రెట్. సో గైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంత వరకు వాడాలో అంతే వరకు వాడండి. దానిపైన ఎక్కువ డిపెండ్ అవ్వకండి. అండ్ మీరు మాత్రం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.